దేవుని యొక్క పాద సన్నిధిలో కూడిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యం కొరకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలో నుండి మనం పరిశుద్ధాత్మను గురించి మనం ధ్యానిస్తున్నాం. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ కాలం ఏ కాలము? ఈ కాలము వర్షాకాలమా, శీతాకాలమా? ఇది పరిశుద్ధాత్మ కాలం. తండ్రి కాలము పాత నిబంధన, నూతన నిబంధనలో 4 సువార్తలు, అది యేసయ్య కాలం, క్రీస్తు కాలము. పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పటి నుండి నేటి వరకు, యుగాంతం వరకు కూడా ఇది పరిశుద్ధ ఆత్మ యొక్క కాలం. ఈ ఆత్మను గురించి ముందుగానే ప్రవచనాలు ప్రవచింపబడ్డాయి. ప్రవక్తలు ప్రవచించారు. పరిశుద్ధాత్మను దేవుడు నింపి తన బిడ్డలను ఆత్మతో నింపుతారు అని ముందుగానే చెప్పారు. ఆ ఆత్మ ఏ విధముగా ఎన్ని విధాలుగా ఉందో మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆత్మ లేనివాడు నావాడు కాడు. ఎందరూ ఆత్మచేత నడిపింపబడుతురో, ఎందరూ ఆత్మచేత నడిపింపబడుతురో వారు దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు. కాబట్టి మనం ఆత్మ యొక్క ప్రాముఖ్యత, ఆత్మ యొక్క బంధం ఏమిటి, దేనితో పోల్చబడింది అనే విషయాన్ని ధ్యానం చేస్తున్నాం. మనం చెప్పుకున్నాం 5 పంచభూతములు. పంచ అనగా 5 భూతములు అంటే, పంచభూతములు అంటే 5. ఈ మానవుడు భూమి మీద బ్రతకడానికి ఉపయోగపడే భూమి, ఆకాశము, గాలి, నీరు, అగ్ని. ఒక్కొక్కటిగా మనము ధ్యానం చేస్తున్నాం. పోయిన వారము నీరు గురించి ధ్యానం చేశాం. అడుగుతుంటే ఎవరు చెప్పట్లేదు. ఇంటికి వచ్చినప్పుడు అడిగితే అమ్మ ఏం చెప్పానంటే చెప్పలేకపోతున్నారు. అంతకంటే ఇంకా మీకు వివరించి చెప్పాలంటే చాలా కష్టం. ఎందుకంటే నీరు గురించి తెలియని వాళ్ళు ఉన్నారా? ఏమా నీరు గురించి తెలియదా? నీరు ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో కూడా తెలియదా? మనం పరిశుద్ధాత్మ దీనితో పోల్చబడింది, నీటితో పోల్చబడి. యేసుప్రభు అన్నారు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలం, 2 మాట్లాడారు. నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తేనే వాడు దేవుని రాజ్యాన్ని చేస్తాడు. నీరు ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది? ఏ ఏ విషయాల గురించి మనం చెప్పుకున్నాం కదా. నీరు మనకు జీవింపచేస్తుంది. ప్రతి జీవి జీవిస్తుంది అంటే నీటి వలనే. ఆహారం లేకుండా కొన్నాళ్ళు బ్రతకవచ్చు, కానీ నీరు లేకుండా బ్రతకలేదు. నీరు జీవింపజేస్తుంది. రెండోది, నీరు ప్రతి జీవిని అభివృద్ధి చేస్తుంది. అందులో ప్రత్యేకించి మొక్కల గురించి మనం చెప్పుకుంటున్నాం. యోగు గారు రాశారు. తర్వాత నీరు మన దాహాన్ని తీరుస్తుంది. అలసిన సొలసిన ప్రాణానికి నీరు ఎంత దాహాన్ని తీర్చి అలసటను తీరుస్తుందో, దేవుని కొరకు దాహం కలిగిన మనందరికీ ఆయన పరిశుద్ధాత్మతో నింపినప్పుడు, మనము ప్రియులారా ఆత్మ చేత నింపబడినప్పుడు మన దాహం తీరినట్లు. అలాగే నీరు ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది. నీరు శుద్ధి చేస్తుంది, మన మలినాలను కడిగి వేస్తుంది. అలాగే ఆత్మ కూడా మన లోపాలను ఎత్తి చూపించి మనము పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి, మనకు దేవునికి మనకి అడ్డముగా ఉన్నటువంటి కల్మషములను కడుగుతున్నందుకు అది మనకి మార్గముగా ఉన్నది. ఈ రోజున అగ్ని గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. అగ్నితో పోల్చబడింది పరిశుద్ధాత్మ. దేనితో పోల్చబడింది అంటే అగ్నితో పోల్చబడింది. దేనితో చెప్పండి అమ్మా? అగ్ని గురించి అందరికీ తెలుసు కదా. అగ్ని గురించి అందరికీ తెలుసు. అగ్ని అనేటటువంటిది మనకి చాలా ప్రాముఖ్యమైనది. భూమి మీద నరులైన వారు మరి
ఈ ఆహారం భుజించడానికి అలాగే మనకు కావలసినటువంటి విషయాలలో కూడా ఈ అగ్ని అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ అగ్ని అనేది ఎలా పుడుతుంది అన్నది మనకి తెలుసు. ప్రియులారా, మరి రాయి రఫ్ చేస్తే అగ్గి పుడుతుంది. అలాగే ఇనుముని రఫ్ చేస్తే కూడా అగ్ని పుడుతుంది. ప్రియులారా, ఈ అగ్ని అనేది మనము సూర్యుని నుండి కూడా వచ్చేటటువంటిది అగ్ని. మనం ఒక్కసారి గమనించండి, జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రియులారా, సూర్యుని వేడిని భరించలేక చాలా మంది చనిపోయిన వారు ఉన్నారు. మనకి 42 డిగ్రీలు ఉష్ణోగ్రత ఉంటే, ఎండ సూర్యుని వేడి 42 డిగ్రీలు ఉంటే విలవిలలాడిపోతున్నాం మనం. ఇతర దేశాల్లో 50 డిగ్రీలకి కార్లు కూడా మెల్ట్ పడిపోయిన పరిస్థితులు ఉన్నాయి. 50 డిగ్రీల సెల్సియస్ అంటే సూర్యుని నుండి వచ్చేటటువంటి వేడి ఏదైతే ఉందో ఆ అగ్ని మంటలాగా అది మొత్తం మార్చేస్తా ఉంది. తెల్లగా ఉన్న నల్లగా కూడా అయిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. అందుకే సన్ క్రీములు రాసుకుని ఎండలోకి వెళ్ళండి అని చెప్తారు. అదే రీతిగా మనకి ఆ మధ్య వీడియోలు కూడా ఎలా వచ్చాయి, సూర్యుడిని తిరుగుతున్నారు చాలా మంది. ఎందుకు మా మీద కోపం అంటే సూర్యుని నుండి ప్రవహించేటటువంటి ఆ వేడిని, ఆ అగ్ని, అది ప్రియులారా మనకి చాలా జీవింపజేస్తుంది. సకల జీవులను అది జీవింపజేస్తుంది. అలాగే ఆ యొక్క వేడి మనుషుల్ని దహించి వేస్తుంది కూడా అనేది ప్రత్యేకంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే నేను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, వాక్యము గుర్తు వస్తే దేనికోసం చెప్పారు పాస్టర్ గారు అంటే పరిశుద్ధాత్మ దేనితో పోల్చబడింది అంటే అగ్నితో పోల్చబడింది. అగ్ని అంటే ఎలా ఉంది అన్న దాని గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. చదువు లేని వాళ్ళు కూడా ప్రియులారా ఎలాంటి వారైనా సరే చెప్పగలిగేలా ఉండాలి. ఎందుకంటే వ్యర్థం కాకూడదు. వాక్యం దేవుడు ఎందుకు మనకి అందిస్తున్నాడంటే మన యొక్క జీవితాలను సరిచేయడానికి, దేవుని వరకు మనం ఆయత్తపడడానికి దేవుడు తన యొక్క సేవకుల ద్వారా వాక్యాన్ని ఇస్తున్నాడు. కాబట్టి అగ్ని అనేది ప్రాముఖ్యమైనటువంటిది. భూమి మీద మనం జీవిస్తూ ఉన్నాము, ఆ వేడిని తట్టుకోగలుగుతున్నాము అంటే భూమికి ఉన్నటువంటి అయస్కాంతపు మ్యాగ్నెట్ శక్తి పవర్ ఉంది. ఇది తగ్గిపోతుంది కదా, గురుత్వాకర్షణ తగ్గిపోతుండడం వలన వేడి పెరుగుతూ ఉంది. అయితే ఇంకా దీని గురించి మనం వెళ్తే చాలా విషయాలు చెప్పుకోవచ్చు. అయితే పిల్లరా, ఒక విషయం, సూర్యుని నుండి వచ్చేది అగ్ని, అలాగే మరి భూమి మీద కూడా అగ్ని వెదజల్లద ఉంటుంది. అంటే ఎలా అంటే మానవుని యొక్క ఉనికి వలన, మనుష్యుల యొక్క ఉనికి వలన కూడా వేడిమి అనేది పెరుగుతుందట. అలాగే పిల్లరా, మనకి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే జటాగ్ని అనేటటువంటిది ఒకటి ఉందట. జటాగ్ని. రెండవది చితాగ్ని అనేది ఉందట, చితాగ్ని. మూడవది సర్వాగ్ని అనేటటువంటి ఉన్నదట. ఇదేంటండి బాబు, కొత్తగా వింటున్నాం కదా. జటాగ్ని అనేది ఏంటంటే మన యొక్క శరీరంలో మన యొక్క తినే ఆహారం ఏదైతే ఉందో ఆ ఆహారాన్ని శుభ్రంగా మొత్తం డ్రై చేసి, అంటే దాన్ని అరగదీసేసి దానికి ఏ పార్ట్కి కావాలో ఆ పార్ట్కి ఇచ్చేటటువంటి ఈ బ్లడ్ అలాగే ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని బాడీ పార్ట్లకు అందిస్తుంది. ఏమండి, దానికి ముందుగా మన కడుపులో ఉన్నటువంటి అరిగించే శక్తి ఏదైతే ఉందో దానిని జటాగ్ని అని అంటారు. తర్వాత మన మనస్సులో పుట్టే బుద్ధులు, మన ఆలోచనలు అవి ఏమవుతాయంటే ఒక శక్తివంతమైనవిగా మారుతాయి.
అవి కూడా అవి కూడా ఒక అగ్నితో పోల్చబడ్డాయి. అదే స్టాప్ని అని పిలుస్తారు దాన్ని. అంటే మనకు పుట్టే కొన్ని ఆలోచనలు ప్రభావవంతమైనవి, శక్తివంతమైనవి ఉంటాయి. ఏమండి కొన్నిసార్లు ఏమండి చాలా ఆలోచిస్తే ఆ ఆలోచన నెరవేర్చేస్తారు కొంతమంది. పిల్లలు ఉన్నారనుకోండి, నేను ఏదేమైనా సరే నేను కలెక్టర్ అవ్వాలి, ఐఏఎస్ నేను పాస్ అవ్వాలి అనుకున్నారు అనుకోండి, కష్టపడి 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 చదివి సాధించే వాళ్ళు ఉన్నారు కదండి. అలాగా జాబ్స్ అవ్వచ్చు, లేకపోతే లైఫ్ లో గొప్ప స్టేజ్, మంచి స్టేజ్కి వెళ్ళాలనుకునే ఆలోచించవచ్చు, లేకపోతే అది చెడైనా మంచి అయినా ఆలోచిస్తారే, ఆ ఆలోచన నెరవేర్చబడినప్పుడు అది ఒక శక్తివంతమైనదిగా మారుతుంది. దానికి స్టాప్ని అని కూడా పిలుస్తూ ఉంటారు. సర్వాగ్ని. తర్వాత మన బాడీలో ఉన్నటువంటి మన నాలుక, బైబిల్ క్రోడీకరించి అకార్డింగ్ టు బైబిల్ ఏంటంటే మన యొక్క నాలుక కూడా అగ్నితో సమానం. మన నాలుక ఎలాంటిదండి? అగ్నితో సమానం. అందుకనే నరుని యొక్క నాలుక ఏమండి అంటే ఒక్క మాట ఏం చేస్తుందంటే తగలబెట్టేస్తుంది. అడవులు కూడా తగలబడాలంటే ఏంటన్నది ఒక్క చిన్న అగ్గి పుల్ల చాలట. ఒక చిన్న అగ్గి పుల్ల చాలట, అది మొత్తం కూడా అడవిని కాల్చివేస్తుంది. అలాగే ప్రియులారా, మనిషి యొక్క నాలుక ఎంత ప్రమాదం అంటే అది కుటుంబాలను నాశనం చేస్తుంది, జీవితాలను నాశనం చేస్తుంది, బ్రతుకులను చిత్తరవందర చేస్తుంది. భార్య భర్తల మధ్య, తల్లిదండ్రుల పిల్లల మధ్య, నదముల మధ్య, పిల్లల కుటుంబంలో చిచ్చు పెట్టేటటువంటిది నాలుక. అందుకని ఈ నాలుకను దేంతో పోల్చారండి అంటే అగ్నితో పోల్చారు. ఈ నాలుకతో పిల్లల మనిషి మాట్లాడే మాటలు కానీ ఇవన్నీ కూడా మనం చూస్తాం. సరే, ఇప్పుడు ఈ అగ్ని అనేటటువంటిది ఎంత ప్రాముఖ్యమో, ఈ మనిషికి ఈ అగ్ని ఎంత ముఖ్యమైనదో ప్రియులారా, అలాగే ఆ అగ్ని కూడా అంత ప్రమాదకరమైనది. అది మనం మర్చిపోకూడదు. రెండు విషయాలు, ఒకటి ప్రయోజనకరమైనది, రెండవది చెడ్డది కాదు, ప్రమాదకరమైనది. దానిని మనం ఉపయోగించుకోవాల్సిన విధంగా ఉపయోగించుకోవాలి, కానీ దానిని మనము అధికంగా లేకపోతే మన నిర్లక్ష్యంగా కనుక దాని పట్ల ఉన్నామనుకోండి, అదేం చేస్తుంది? అగ్ని మనల్ని కాల్చివేస్తుంది. ఏమండి, మనకి చిన్నప్పుడు పూరి గుడిసెలు ఎక్కువగా ఉంటాయి, తాటెక్కిళ్ళు, గడ్డిలు అవి ఉంటాయి కదా. మరి ఈ గ్యాస్లు మేము రాకముందు మనకి ఇళ్లలో వంటలు చేసేవారు. వంటలు చేసి చక్కగా పొయ్యిలు పెట్టి, మట్టి పొయ్యిలు పెట్టి వంట చేస్తూ ఉండగా ఒక్కొక్కసారి తాలింపు వేసినప్పుడు ఆ మంట పైకి వచ్చి అది అంటుకొని, ఒక ఇల్లు అంటుకొని ఇంటితో పాటు గాలికి ఎగిరి ఆ వీధులు మొత్తం, ఆ ఊరు కూడా అంటుకుపోయినట్టుగా మనం చూసేవాళ్ళం. ఫైరింగ్ అనేది రావడం, అది గంటల వ్యాన్ వచ్చి అది ఆర్పడం చాలా టైం తీసుకునేది కదండి. కాబట్టి గమనించండి, ఇది ఎంత ప్రాముఖ్యమో అంత ప్రమాదం కూడా. ఈరోజు దేనికి పోలుస్తున్నారండి బైబిల్ గ్రంథంలో? తల్లి చెప్పాలి. ఈ పరిశుద్ధాత్మను అగ్నితో పోల్చబడుతుంది. సరే, ఈ వాక్యంలో 4వ వచనం, 4వ అధ్యాయం, యెషయా గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుకుందాం. తీర్పు తీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మ వలనను ప్రభువు సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయనప్పుడు యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాన్ని శుద్ధి చేయనప్పుడు సియోను కొండలోని ప్రతి నివాస స్థలము మీదను దాని ఉత్సవ సంఘముల మీదను పగలు మేఘ ధూమములను రాత్రి అగ్నిజ్వాల ప్రకాశమును యెహోవా కలుగు చేయును. చాలండి. ఇక్కడ ప్రాముఖ్యంగా మనకి గమనిస్తున్నాం, ఆత్మ వలన, దహించు ఆత్మ వలన అని మనకి
దేవుడు మాట్లాడుతున్నాడు యెషయా ప్రవక్త ద్వారా. ఏ ఆత్మ వలన చెప్పాలి అమ్మా? ఏ ఆత్మ వలన? దహించు ఆత్మ. దహించు ఆత్మ, పరిశుద్ధాత్మ ఏం చేస్తారు అన్నది ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియులారా, బైబిల్లో కొన్ని విషయాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇది మనలను దహించి వేస్తుంది. అంటే ఈ దహించుట అనగా కాల్చివేయుట అనేటటువంటిది దేని విషయంలో అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు మాలిన్యమును కడిగివేయుటకు అది ఏం చేస్తుందట చెప్పండి? మాలిన్యాన్ని కడిగివేయుటకు అది దహిస్తూ ఉంది. చూసారా? దహించు ఆత్మ వలన ప్రభు సియోను కుమార్తెలకు ఉన్న కల్మషము కడిగివేయునప్పుడు, అంటే ఇది ఈ అగ్ని, దహించే అగ్ని ఏదైతే ఉందో అది ఏం చేస్తుందంటే ఆ సియోనుకి ఉన్నటువంటి అంటుకున్నటువంటి ఆ కల్మషము అనేది ఏదైతే ఉందో దానిని ఈ అగ్ని దహించుట వలన దానిని కడిగి వేస్తుంది అన్నమాట. కడిగి వేస్తుంది అంటే ఈ రోజున విశ్వాసులమైనటువంటి మనం, దేవుని బిడలమైన మనకి కూడా కల్మషము అనేటటువంటిది మనకి కూడా అంటబడినది. పాపం అనేటటువంటి ఈ కల్మషము చేత మనము అంటబడినప్పుడు ప్రియులారా, మనం కూడా ఇది తొలగింపబడడానికి ఈ ఆత్మ దహించే ఆత్మలాగా పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు జాగ్రత్తగా గమనించండి. దహించే ఆత్మ ఏం చేస్తుందండి చెప్పాలి? దహించే ఆత్మ ఏం చేస్తుంది? మలినముల నుండి కడిగి వేస్తుంది. అంటే ఎగ్జాంపుల్, మీకు బంగారం ఎప్పుడైనా బాగా పాతబడింది అనుకున్నారు, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక కంసాలి దగ్గరికి వెళ్తారు. వెండి నల్లగైపోయింది, అప్పుడు మీరు ఒక కంసాలి దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు తాను ఏం చేస్తాడు? తాను దానిని అగ్నిలో అంటే కాల్స్తాడు. కాల్చి దానిని కరగదీస్తాడు. కరగదీసి అప్పుడు ఎప్పుడైతే దాన్ని కాలుస్తున్నాడో దాని మీద అంటబడి ఉన్నటువంటి ఆ యొక్క కల్మషం ఏదైతే ఉందో కడిగివేయబడుతుంది, అది పోతుంది. అంటే అది పూర్తిగా అది కాల్చినప్పుడు పిల్లరా దానికి ఉన్నటువంటి అది కరిగిపోయి దానికి ఉన్నటువంటి కల్మషం అంతా పోయి అది మరలా స్వచ్ఛమైనదిగా మారిపోతుంది. అలాగే దేవుని బిడ్డలారా, దేవుడు తన బిడలను పరిశుద్ధమైన వారిగా, కల్మషము లేని వారిగా ఆయన మనలను చూడాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే మొదట సృష్టించింది కల్మషము లేని వారిగానే సృష్టించాడు. మొదట దేవుడు సృష్టించింది పరిశుద్ధులుగానే సృష్టించాడు. దేవుడు మొదట సృష్టించినప్పుడు ఆ మహిమ కలిగిన వారిగానే సృష్టించాడు. దేవుని మహిమ వాళ్ళకు ఉంది, దేవుని యొక్క శక్తి అంటే వెలుగు వారు కలిగి ఉన్నారు. కానీ తర్వాత పాపము చేసి అనగా ఆజ్ఞాతిక్రమము చేసి దేవునికి విరోధంగా జీవించిన తర్వాత వాళ్ళు దేవుని వెలుగును చూడలేకపోయారు, దేవునితో ఉండలేకపోయారు. కారణం ఇప్పుడు దేవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి కల్మషం. వారు ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా తమ హృదయాలకు అంటుకున్నది ఏంటి అంటే కల్మషం. ఇప్పుడు ఆ కల్మషమును కడిగి వేయడానికి ప్రియులారా మరి దేవుని యొక్క ఆ యొక్క ఆత్మ పనిచేస్తుంది. ఇది మనం గ్రహించాలి. అగ్ని వలె దహించి కల్మషమును ఏం చేస్తుందట? కడిగి వేస్తుంది. మనం చూస్తాం ఈ పెంతెకొస్తు దినమున యేసు ప్రభువుని వెంబడిస్తున్న అందరూ కూడా ప్రియులారా అక్కడ ఆ మేడగది మీద ఉన్నప్పుడు వారు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు అక్కడ వారి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు ఎలా ఉందట? పరిశుద్ధాత్మ అమ్మా ఆత్మ వచ్చింది కదా, ఎలా వచ్చిందట? అగ్ని జ్వాలవలే. అమ్మా ఎలా వచ్చింది? ఆత్మ వారి మీదకి ఆత్మ వచ్చినప్పుడు
అగ్ని జ్వాలల వలె వారి మీదకి వచ్చింది. అంటే అగ్ని ఎలాగైతే ఉంటుందో, ఆ అగ్ని జ్వాలలు ఎలాగైతే వస్తాయో, అలాగే దేవుని యొక్క ఆత్మ వారి మీదకి వచ్చినప్పుడు వారు శక్తి పొందారు, వారు బలము పొందుకున్నారు, వారు ధైర్యాన్ని కలిగి ఉన్నారు, వారి నాలుకలు సడలింపబడ్డాయి. అప్పటి వరకు నతివారు స్పష్టంగా మాట్లాడగలిగారు. అప్పటి వరకు మాట్లాడడానికి భయపడేవారు మాట్లాడడానికి, దేవుని గురించి బోధించడానికి ధైర్యాన్ని కలిగి ఉన్నారు. ఆ అగ్ని జ్వాలల వలె వారి మీదకి వచ్చి నింపబడినప్పుడు వారు శక్తి పొందుకున్నారు. ముందే అన్నారు ప్రభువారు, ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, శక్తి నొందెదరు. కాబట్టి ప్రియులారా, అగ్ని జ్వాలల వలె ఆత్మ వచ్చినప్పుడు వారిలో ఉన్నటువంటి భయాన్ని దహించి వేసింది, వారిలో ఉన్నటువంటి ప్రియులారా అనుమానాలను దహించి వేసింది, వారిలో ఉన్నటువంటి ప్రియులారా ఆ యొక్క నత్తి సమస్తాన్ని దహించి వేసింది. వారు ఇప్పుడు నిలబడుతున్నారు దేవుని కోసం, వారు ఇప్పుడు ప్రకటిస్తున్నారు దేవుని కోసం. వారు దేవుని గురించి ప్రకటించినప్పుడు దేవుని కార్యాలు జరిగాయి. శుద్ధి చేస్తుంది, దహించే ఆత్మ ఏం చేస్తుందంటే మలినాలను కడిగి వేస్తుంది, మలినాలు కడిగి వేయాలి. ఎందుకంటే దేవుని దగ్గర, తండ్రి దగ్గర మనం నిలబడాలంటే మరలా తిరిగి మనం మనలో ఉన్న మలినాలు కడిగి వేయబడి పరిశుద్ధులుగా ఉంటేనే ఆ తండ్రి దగ్గర నిలబడగలం, లేకపోతే మనం నిలబడలేము. అందుకని క్రీస్తు సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేకుండా మహిమగల సంఘముగాను, ఆయన పరిశుద్ధమైన సంఘంగా, మహిమగల సంఘంగా తన ఎదుట నిలబెట్టడానికి, తండ్రి ఎదుట నిలబెట్టడానికి తన్ను తాను అప్పగించుకొనిను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో చదవద్దు కానీ 24వ వచనం నుంచి చదవచ్చు. అయితే అక్కడ ఆయన సంఘము అనగా నీవు నేను తండ్రి ఎదుట నిలబడాలంటే ఎలా నిలబడాలి? ఎలా నిలబడాలి? కల్మషము లేని వారిగా నిలబడాలి, పాపము లేని వారిగా తండ్రి ఎదుట నిలబడాలి. మహిమ, ఏ మహిమనైతే ఆదాము పాపము చేసి పోగొట్టుకున్నాడో తిరిగి మరలా అదే మహిమను మనం పొందుకొని మహిమగా నిలబడాలి. అలాగే మనం మహిమగా నిలబడడం కోసం మనల్ని మహిమపరిచేటటువంటిది ఏది అంటే ఆత్మ మనలో ఉన్న కల్మషములను కడిగి వేసి మనల్ని మహిమగా మార్చేదిగా ఈ పరిశుద్ధాత్మ మనకు ఉపయోగపడుతుంది. అందుకని ప్రియులారా, ఒక అద్భుతమైనటువంటి కార్యము అక్కడ చేశాడు. ఇక్కడ ఇదే వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజలైన వారికి చేస్తున్న వాగ్దానం ఏంటంటే తీర్పు తీర్చాత్మ వలన, దహించాత్మ వలన ప్రభు సీయోను కుమార్తెలకు కల్మషమును కడిగివేయును. ప్రియులారా, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 6వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. యెషయా చదవండి. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కనులారా చూచితిని అని అనుకుంటుని. ఇక్కడ దేవుని యొక్క దూతలను చూచినటువంటి యెషయా గారు ఆయన ఏమంటున్నాడంటే, ఇప్పుడు నేను అపవిత్రమైన పెదవుల గలవాడును, అపవిత్రమైన పెదవుల కలిగిన మనుషుల మధ్య, జనుల మధ్య నివసించువాడను, నేను నశించిపోతున్నాను అనుకుంటున్నాడు. ఇప్పుడు అపవిత్రుడు యెషయా, ఈ అపవిత్రుడైనటువంటి వాడు పవిత్రుడయ్యాడు. దేవుడు ఇతన్ని పవిత్రుడుగా చేశాడు. నేను అపవిత్రుడిని అన్నాడు, ఇప్పుడు ఇతను పవిత్రుడవ్వాలి. ఎలా? అక్కడ చూడండి 6వ వచనంలో, అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతబట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన
గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయాను. చాలండి. ఇప్పుడు అపవిత్రుడిని అన్నటువంటి ఈ యెషయా గారికి పవిత్రుడైపోయాడు, పరిశుద్ధుడైపోయాడు. కారణం ఏంటి? అపవిత్రుడిని అనగానే దేవదూతలలో ఆ స్వరూపులలో ఒకటి వచ్చి ఆ బలిపీఠం మీద నుండి నిప్పు తీసుకొచ్చి ఏం చేశాడట? ఆ నిప్పు కారులో తీసిన నిప్పును చేత పట్టుకుని నోటికి తగిలించాడట. ఏమండి, ఎవరైనా కాలుతూ ఉన్న నిప్పును తీసుకొచ్చి ఆ నిప్పు మూతికి తగిలితే ఎవరైనా అసలు తట్టుకోగలరా? భరించగలరా? ఏమండి, నోరు కాలిపోద్ది, మూతి కాలిపోద్ది. ఇక పాపానికి కారుతో తీసిన నిప్పుకి సంబంధం ఏముందా? ఆలోచన చేయండి. అక్కడ పాపము చేత నేనున్నాను, పాపము జనుల మధ్య ఉన్నాను అని ఈ యెషయా గారు చెప్తుంటే నిప్పు తీసి నోటికి తగిలించడమే. ఈ అగ్ని, ఈ నిప్పు పరిశుద్ధాత్మకు సూచన. ఈ నిప్పు, ఈ అగ్ని పిల్లల పరిశుద్ధాత్మకు సూచన. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అపవిత్రమైనటువంటి జీవితం నుండి పవిత్ర పరిశుద్ధకై ఈ ఆత్మ మనకు సహాయము చేయుచున్నాడు. ఈ ఆత్మ, పరిశుద్ధాత్మ ఎందుకు మనం నింపబడాలి? ఎందుకు ఈ ఆత్మ మనకి కావాలి అని అంటే, ఇది ఎప్పుడో పెంతెకొస్తు దినాన వచ్చిన ఆత్మ కాదు, కానీ అది సృష్టి ఆది నుంచి ఉన్నటువంటి తన బిడ్డల ఎడల జరిగిస్తూ ఉన్న కార్యాలు. అందుకని ఇక్కడ నిప్పు తీసి తన నోటికి తగిలించినప్పుడు అక్కడ తన ప్రాయశ్చిత్తం కలిగింది, దోషము తొలగిపోయింది. ప్రియులారా, ఈ రోజున మనము మనల్ని శుద్ధులుగా చేస్తూ ఎప్పటికప్పుడే మనల్ని మంచి మార్గంలో నడిపించే పరిశుద్ధాత్మ కొరకు మనము ఎప్పటికప్పుడు దేవునికి మొరపెట్టాలి. అదే కాకుండా సృష్టి ఆది నుండి అనే ఇక్కడ బలి అనేటటువంటిది దేవునికి మనిషికి మధ్య ఏర్పాటు చేయబడింది. దేవునికి మనిషికి మధ్య ఏర్పాటు చేయబడినటువంటి బలి అని 5 రకాలుగా ఉన్నాయని చెప్పుకున్నాం మనం. 5 రకాల బలులలో ప్రియులారా, మరి దేవునికి మనిషికి మధ్య సమాధానం కలుగజేయడానికి ఏర్పాటు చేసిన బలులు. ఈ బలులు ఎలా అర్పిస్తారు? వీటన్నిటికీ ప్రాముఖ్యమైనది ఏంటి అంటే అది బలిపీఠం మీద అగ్ని అనేది ప్రాముఖ్యముగా మనం చూస్తున్నాం. ఈరోజు ఆత్మకు సూచనగా ఈ అగ్ని ఉంది. ఈ పరిశుద్ధాత్మ అగ్నితో పోల్చబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. సంఖ్యాకాండం 31వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. సంఖ్యాకాండము 31వ అధ్యాయము 23వ వచనం. 31వ అధ్యాయము 23వ వచనం. అనగా అగ్ని చేత చెడని సమస్త వస్తువులను మాత్రం అగ్నిలో తీసివేయవలెను, అప్పుడు అవి పవిత్రమగును. అయితే పాప పరిహార జలముల చేతను వాటిని పవిత్ర పరచవలెను. చాలండి. ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే ఇక్కడ దేవుని బంగారు, వెండిని, ఇత్తడిని, ఇనుమును, తగరమును, సీసమును అనగా అగ్ని చేత చెడని సమస్త వస్తువులను మాత్రం అగ్నిలో తీసివేయాలి, అప్పుడు అవి పవిత్రం అవుతున్నాయి. అంటే దీనిని మీకు ఎందుకు ఈ వాక్యం జ్ఞాపకం చేస్తున్నానంటే, అగ్ని చేత పవిత్రపరిచేటటువంటి వస్తువులు కొన్ని ఉన్నాయి. అగ్ని చేత పవిత్రపరచబడే కొన్ని వస్తువులు చూస్తూ ఉన్నాం. అలాగే అగ్ని చేత పవిత్రత అనేది ఏ విధంగా అయితే ఉందో, పరిశుద్ధాత్మ చేత మనము కూడా పవిత్రులుగా మనము ఎన్నిక చేయబడుతున్నాం అనేది ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఇది ఈ పరిశుద్ధాత్మ అగ్నితో పోల్చబడినట్లుగా అగ్ని ఇది మాలిన్యమును తొలగించి ఇది శుద్ధి చేస్తుంది ఒకటి. రెండవది ఏంటంటే ఈ అగ్ని ఇది మాటకు సాదృశ్యం, దేవుని యొక్క మాటకు సాదృశ్యం. దేవుడు ఆయన అన్నాడు,
నా మాట అగ్ని వంటిది కాదా అన్నాడు. చూడండి ఒకసారి వాక్యాలను చదువుకుందాం. 23వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 29వ వచనం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనం. నా మాట అగ్ని వంటిది కాదా, బండలను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా. చాలండి ప్రియులారా, ఇక్కడ దేవుడు ఆయన తెలియజేస్తూ ఉన్నటువంటి మాట ఏమిటంటే, ఆయన మాట ఎలాంటిదట? అగ్ని వంటిది. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా. అంటే ఇప్పుడు ఆ మాట ఒక ఆయన నోట నుండి వచ్చు మాట, అది అగ్నితో పోల్చబడింది. మీకు తెలుసా, అగ్నిలో ఇనుము కరిగిపోతుంది, అగ్నిలో పిల్లరా బంగారం కరిగిపోతుంది, అగ్నిలో రాళ్ళు పగిలిపోతాయి. అగ్నికి ఉన్న బలం మనకు తెలుసు. అగ్నిలో రాళ్ళు వేయండి, మండుతున్న మంటలో రాళ్ళు వేయండి, పట్ పట్ పట్లాడిపోయి అవి పగిలిపోతాయి. అగ్నికి ఎంత బలం ఉంది. అగ్నిలో ఇనుము కూడా కరిగిపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు దేవుని మాట కూడా అలాంటిది. అంటే అది ఇనుము కంటే ఏమండి అగ్ని కంటే బలమైనది దేవుని మాట. ఇనుము లాంటి మనస్తత్వం, రాళ్ళ వంటి మనస్తత్వం, కఠినమైన హృదయాలు కలిగిన వారి హృదయాలను కూడా కరిగించగలిగిన శక్తి దేవుని మాటకుందండి. దేవుని యొక్క మాటకి ఎంత శక్తి ఉందంటే, ఆయన అగ్ని ఏ విధంగా రాళ్లను బద్దలు పడుతుందో, దేవుని యొక్క మాట కూడా కఠినమైన బండ లాంటి హృదయాలను కూడా మార్చి పిల్లరా అది పవిత్రులుగా మనల్ని దేవునికి ఇష్టమైన బిడులుగా చేశారు. అందుకే మీ రాతి గుండెను నీలో నుండి తీసివేసి మాంసపు గుండెను నేను మీకు ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. ఇర్మియా గ్రంథంలో 29వ అధ్యాయంలో మనం చూస్తే, చదవద్దు కానీ పిల్లరా, దేవుడు వాగ్దానం చేస్తున్న మాట రాతి గుండె. మనుషుల గుండె ఎలాంటి గుండె చెప్పండి అమ్మా, ఎలాంటి గుండె? మన గుండె రాతి గుండె, కఠినం, మూర్ఖం. అలాంటి మూర్ఖులను, కఠినులైనటువంటి వారిని మార్చినటువంటిది ఏది అంటే దేవుని యొక్క మాట. పరిశుద్ధాత్మకు పోల్చి మాట్లాడుతున్నాడు. నా దేవుని బిడ్డలారా, ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. కఠినమైన దొంగలను మార్చింది దేవుని యొక్క వాక్యమే. భయంకరమైన నక్సలైట్లను మార్చింది దేవుని యొక్క మాటే. పిల్లరా, గజ దొంగలను, భయంకరమైనటువంటి హంతకులైనటువంటి వారిని మార్చింది దేవుని యొక్క మాటే. ఆ మధ్య ఒక వీడియో చూసాం, సాక్ష్యాన్ని విన్నాం. ఆ సాక్ష్యంలో ఏంటంటే, ఒక ఎస్పీ గారు, మేబీ ఎస్పీ ఆర్ డిఎస్పీ, ఆయన చెప్తున్నటువంటి ఒక సాక్ష్యం. ఒక మర్డర్ జరిగిందంట. మర్డర్ జరిగితే 16 సంవత్సరాలు కూడా మర్డర్ చేసిన వ్యక్తి ఎవరో తెలియలేదట. ఆ వ్యక్తి ఎవరో తెలియలేదు. ఆధారాలు లేకుండా జీవించాడు ఆ వ్యక్తి. కానీ ఇంకా ఈ కేసుని కొట్టేద్దాం, ఇంకెందుకు వచ్చింది, ఇంకా కేసుకి ఎవరు ఆధారాలు లేవు, ఎవరు దొరకట్లేదు అని వాళ్ళు ఏం చేశారంటే, ఇంకా ఆలోచిస్తూనే ఉండిపోతున్న సమయంలో ఓ వ్యక్తి వెళ్ళాడట. వెళ్ళి, అయ్యా నేనెవరో మీకు తెలీదు, పలానా మర్డర్ జరిగింది పలానా టైంలో అంటే, అవును దానికోసం మేము ఎంతో ఆలోచిస్తున్నాం, ఏంటి నీకేమో తెలుసా అంటే, ఏం కాదంటే ఆ మర్డర్ చేసింది నేనే అన్నాడు. ఆ మాట విన్న వెంటనే ఆశ్చర్యం వేసి, ఏంటి నువ్వు మర్డర్ చేసావా, నిజమా? మరి ఇన్నాళ్ళు నువ్వు ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చి లొంగిపోతున్నావు? అప్పుడు అతను ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? ఏమోనండి, నా గుండెల్లో ఒక రకమైనటువంటి ఒక ప్రేరణ, దేవుడు యేసుక్రీస్తు ప్రభువు నాతో మాట్లాడుతూ, నువ్వు వెళ్ళు, నీ పాపాన్ని ఒప్పుకో, నీ జీవితం మార్చుకో అని దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడండి. భరించలేకపోయాను ఇంకా. అందుకే నేను వచ్చి నేను చేసిన
అందుకే నేను వచ్చి ఈ రోజున ఒప్పుకుంటున్నాను అని ఆయన దగ్గర ఒప్పుకున్నాడట. అప్పుడు జడ్జెస్తో మాట్లాడి, వాళ్ళతో మాట్లాడి, తనకు తాను లొంగిపోయినందుకు ఏం చేయాలి ఏంటి అనే విషయాన్ని మాట్లాడి, శిక్ష లేకుండా తనకి తగ్గించి అతన్ని విడుదల చేశారు. అది ఎవరు మార్చారంటే ఆయన హృదయాన్ని చెప్పాలి. ఎవరు మార్చారు? అతను తప్పించుకుని తిరిగితే ఎవరికైనా దొరుకుతాడా? దొరకడు. కానీ ప్రియులారా, ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని మార్చింది దేవుని యొక్క మాట. పరిశుద్ధాత్మ శక్తి ఎలాంటిదంటే కఠిన హృదయాలను మార్చగలిగిన శక్తి. నా దేవుని బిడ్డలారా, అందుకే ప్రభువు అన్నాడు, నా మాట అగ్ని వంటిది కాదా? నా మాట అగ్ని వంటిది కాదా? ఎన్నోసార్లు మనం వింటున్నాము, కానీ ప్రియులారా, మన హృదయములో ప్రియులారా మార్పు చెందేవారుగా ఉండాలి. అయితే ఇక్కడ మరొక సాక్ష్యాన్ని విన్నాను. రాజారెడ్డి గారిని, జగన్ గారి యొక్క తాతయ్య గారిని చంపినటువంటి వ్యక్తి కూడా అతను వారి ఆ యొక్క చెన్నైలో అతను తప్పించుకొని పారిపోతుంటే అక్కడ ఒక మీటింగ్ లో ఉన్నాడట. మీటింగ్స్ జరుగుతున్నాయి, LF మీటింగ్స్ జరుగుతుంటే ఆ మీటింగ్కి వెళ్ళాడట. వెళ్ళిన తర్వాత తన జీవితంలో దేవుడు అతనితో మాట్లాడాడు. అతను వెంటనే తన పాపాలని ఒప్పుకొని పోలీసులకు లొంగిపోయి శిక్షణ అనుభవించి అక్కడి నుంచి తాను సేవకుడిగా మారిపోయాడు, పాస్టర్గా మారిపోయాడు. అతని జీవితాన్ని మార్చింది దేవుని యొక్క మాట. నా జీవితాన్ని 93వ సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖున మార్చింది. నా బ్రతుకుని మార్చింది దేవుని యొక్క మాట. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాట అగ్ని వంటిది. ఆ మాట అగ్ని వంటిది. మన ఆంధ్రప్రదేశ్ కాదు, ఇండియాని గజగజలాడించినటువంటి స్టూవర్ట్పురం అనే ప్రాంతపు గజ దొంగలు కలిగిన ప్రాంతాన్ని మార్చింది. వాళ్ళందరూ మారి ఈ రోజున పిల్లల వారంతా అది ఇప్పుడు సువార్తపురంగా మారిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి మనుషులను మార్చింది ఏది? మనం మాత్రం మార్చలేకపోతుంది కదా. దొంగలను మార్చేస్తుంది ఈ యొక్క అగ్ని లాంటి దేవుని మాట. హంతకులను మార్చేస్తుంది, కానీ మనం మాత్రం కఠినం, ఇంకా కఠినం. ఫరో హృదయాలు కఠినమైపోయినట్టు ఇంకా కఠినమైపోతూనే ఉన్నాయి, కానీ మాడవా. అగ్ని వంటి ఆ మాటను కనుక విని మారకపోతే ఏం జరుగుతుందో తెలుసా? అక్కడ అంటాడు, పిల్లరా, ఇదిగో మీరెవరో నాకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు. వారిని తీసుకెళ్లి పడేసేమంటాడు. అగ్ని గంధకములతో మండు గుండములు పడేసేమంటాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. దేవుని యొక్క బిడలారా, ఆయన కోపాగ్నికి మనం గురి కాకుండా ఉండాలంటే ఆయన మాటకు లోబడి ఆ వాక్యానికి మనము విధేయులమై జీవించుట మనకి ప్రాముఖ్యమైనది. ఆ మాట మనల్ని బ్రతికిస్తుంది. ఆ మాట మన హృదయాలను సరిచేస్తుంది. కీర్తన గ్రంథము ప్రియుల 97వ కీర్తన 3వ చరణం ఇంకా మనము చదువుకుంటూ వెళ్తున్నట్లయితే ఈ అగ్ని అనేది ఎలాంటిదంటే ఇది ప్రతీకారానికి సూచన. దేనికి సూచన అండి? ప్రతీకారానికి సూచన. ప్రతీకారానికి సూచన అంటే మనము బైబిల్ గ్రంథంలో ఎన్నో సంఘటనలు మనము చూడగలిగాం. అది మనకు తెలిసిన విషయం ఏంటి అంటే, పాత నిబంధన గ్రంథములో ప్రియులారా సొదొమ గొమొర్రా అనే పట్టణాలు 2 ఉన్నాయి. సొదొమ గొమొర్రా అనే పట్టణంలో మనకి సొదొమ గొమొర్రా అనే ఈ 2 పట్టణాల్లో భయంకరమైనటువంటి ఆకాశం నుండి అగ్ని గంధకములు కుమ్మరింపబడి ఆ పట్టణంలో నశించిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తాం. అక్కడ ఎవరున్నారు? ఆ పట్టణంలో లోతు గారు ఉన్నారు. లోతు ఎవరు? అబ్రహాం గారి యొక్క సోదరుని కుమారుడు. ఈ లోతు అనేటటువంటి వాడు, అలాగే లోతు యొక్క భార్య, లోతుకి కుమార్తెలు ఉన్నారు. వీళ్ళు ఆ యొక్క పట్టణానికి వెళ్ళాల్సిన కారణం ఏమిటి అంటే, వాళ్ళు చూడండి, ఒక్కసారి ఆలోచన చేస్తే
మనకి ఈ అబ్రహాము షారాయి వీళ్ళిద్దరూ పనివాళ్ళు, వాళ్ళకు ఉన్నటువంటి చిన్నపాటి ఆ పాడిని తీసుకొని బయలుదేరారు. పని వాళ్ళని తీసుకొని ఆ పశువులను తీసుకొని వీరిద్దరే బయలుదేరితే ఆయన కూడా వచ్చాడు. ఎవరు? లోతు గారు కూడా వచ్చాడు. వీళ్ళు ప్రయాణంలో ఉన్నారు. వీళ్ళ ఆస్తి పెరుగుతుంది, ఇక్కడ పనులు పెరుగుతున్నారు, వాళ్ళకి వీళ్ళకి పనులు పెరుగుతున్నారు. వీళ్ళు బాగానే ఉన్నారు, అబ్రహాం గారు లోతు గారు బాగానే ఉన్నారు. ఈ పనులన్నీ గొడవలు వచ్చేసి కొట్టేసుకుంటున్నారు. అలాంటప్పుడు అన్నాడు, బాబు మనం బంధువులు మనం కొట్టుకోవడం ఇలా తిట్టుకోవడం ఈ గొడవలు మనకు మంచిది కాదు. సరే నువ్వేం చేస్తావు అంటే విడిపోదాం మనం, నీకు ఎటు నచ్చితే అటు ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళిపో అన్నాడు అబ్రహాం గారు. అంతేగాని అబ్రహాం గారు మంచి ప్లేస్ ఏముందా అని వెతుక్కుని, రే బాబు నాకు ఈ ప్రాంతం అంతా నేను తీసుకుంటాను, నువ్వు అవతల ప్రాంతం తీసుకో అని చెప్పలా. అబ్రహాం గారు ఫస్ట్ నుంచి మంచి మనస్తత్వం అయింది. లోతు గారి కోసం ఆలోచిస్తే ఈ చాయిస్ లోతుకి ఇచ్చేసరికి లోతు గారు ఏం చేశాడంటే, చూడగానే అతనికి ఏమనిపించిందంటే దేవుని వనంలాగా కనిపించిందట. ఏ తోట, ఏ ప్రాంతం అండి? సొదొమ గొమొర్రా అనే పట్టణం అట. ఎలా కనిపించిందంటే అది ఒక దేవుని తోటలాగా ఉందట. ఏదైనా తోటని చూడలేదు కానీ వాళ్ళంత ఫీల్ అయిపోయారు ఆ ప్రాంతం చూసి. అంటే పచ్చదనం అంతగా ఉంది, శ్రేష్టమైన పచ్చదనం కలిగినటువంటి ఆ యొక్క సొదొమ గొమొర్రా అనే పట్టణాన్ని చూడగానే చూచిన వెంటనే ఆకర్షితుడయ్యాడు లోతు. ఆ ప్రాంతం నాకు కావాలి అని అక్కడికి వెళ్ళి నివాసం ఉన్నాడు. ఆ పచ్చగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని చూసి ఆకర్షితుడై వెళ్ళాడు కానీ అక్కడున్న మనుషులు అలాంటి వాళ్ళు చూసి వెళ్ళలేదు, ఆ మనుష్యుల గురించి తెలుసుకోలేదు. కాబట్టి ప్రియులారా, అక్కడ ఉన్నటువంటి ఆ మనుష్యుల దగ్గరికి వెళ్ళి అక్కడ నివాసం ఉంటున్నప్పుడు అక్కడ దేవుని యొక్క కోపము రగులుకున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. అంటే దేవుని ప్రతీకారానికి ఈ అగ్ని సూచనగా ఉంది. అంటే దేవుడు తలచుకుంటే ఏ అగ్నితో అయితే ఆయన మనల్ని జీవింపజేస్తున్నాడో, ఏ అగ్నితో అయితే మనల్ని బలపరుస్తున్నాడో, ఏ అగ్నితో అయితే మన పాపం అనే మలినాలను కడిగివేసి మనల్ని పవిత్రులుగా చేస్తున్నాడో, అదే అగ్నితో కూడా దహించి వేయడానికి ఆయన వెనుకాడాడు. ఆయన ప్రకృతిలో ఉన్నటువంటి ఆయన అగ్నిని ఉపయోగించుకొని ఏం చేశాడట, ఆ పట్టణం మీదకి అగ్ని కుమ్మరించాడు. అగ్ని గంధకములతో ఆ మండేటటువంటి ఆ యొక్క భయంకరమైనది పచ్చగా ఉన్నటువంటి పంట పొలాల మీదకి, అలాగే ఆ పట్టణంలో ఉన్న ఆ మనుష్యుల మీదకి అది వర్షములాగా కుమ్మరింపబడేసరికి మొత్తం అందరూ కూడా నశించిపోయారు. కానీ లోతు భార్యని, లోతు కుమార్తెలను దేవుడు తప్పించాడు. అది కూడా ఎవరి వల్ల తప్పించాడు? అబ్రహాము గారు రిక్వెస్ట్ చేశాడు, బతుకులాడుతున్నాడు దేవుడు కాబట్టి అబ్రహాము మొరను దేవుడు ఆలకించి అతన్ని దూతలు పంపించి తప్పించాడు. కానీ చివరికి ఆ ఆశ పోలేదు. లోతు భార్య వెనక్కి తిరిగి చూసి స్తంభం అయిపోయింది, మనకు తెలిసిందే. కానీ దేవుడు అగ్ని చేత ఏం చేశాడట, మొత్తం ఆ ప్రాంతాన్ని, ఇప్పటికీ కూడా ప్రాంతంలో పంట పొలాలకి చాలా ఇబ్బందికరంగా ఉండేట. ఎందుకంటే గంధకములు చేత అంటే లోనికి చొచ్చుకుపోయినటువంటి పరిస్థితి. ఆకాశం నుండి అగ్ని కుమ్మరింపబడితే ఎంత భయంకరంగా ఉంటుందో మనం గమనించగలం. రెండవ సంఘటన గుర్తుందా? రెండవ సంఘటన మీకేమైనా గుర్తుందా? ఇది సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేసిన పరిస్థితి. కారణం, ఆ పట్టణంలో ఉన్న ప్రజలు పాపము చేశారు కనుక. ఎంతటి పాపం అంటే వరుస వాయ లేని భయంకరమైన పాపం, అక్రమమైన జీవితం. లోతు ఇంటికి వచ్చిన దేవదూతలు కూడా పాపము చేయాలని మనుషులు అనుకుని వారిని పాపం చేయాలనుకుని దుర్మార్గపు ఆలోచన కలిగిన వారు నాశనము చేయబడ్డారు. సరే, రెండవ సంఘటన మనం చూస్తే అదేంటి అని అంటే ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిలో పిల్లగా రెండు గ్యాంగులుగా మార్చి విడిపోయినటువంటి స్థితి మనం చూస్తాం.
అబీరాము, దాతాను, వీళ్ళందరూ కూడా, కోరాహు, వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే తిరుగుబాటు చేశారు మోషే గారి మీద. తిరుగుబాటు చేసి వీళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క ప్రజలు వీళ్ళని తీసుకెళ్ళిపోయారు. 250 మంది ప్రియులారా ఈ మోషేకి విరోధముగా తిరగబడితే దేవుని యొక్క అగ్ని ఆకాశం నుండి కుమ్మరింపబడి ఆ 250 మందిని కూడా దహించి వేసిన సంఘటన అర్థం చేసుకోండి. అంటే ఇది ప్రతీకారానికి సూచనగా ఉంది. దేవుని యొక్క అగ్ని అనేటటువంటిది ప్రియులారా ఎంత ప్రాముఖ్యంగా మనకు ఉపయోగపడుతుందో, అది అవసరమైతే ఏం చేస్తుంది, అది మనిషిని దహించి వేస్తుంది. కాబట్టి ఈరోజు వినిన ఈ మాటలు జ్ఞాపకం చేసుకోండి. మన మాలిన్యాన్ని తొలగిస్తుంది, అలాగే మనల్ని బ్రతికించడానికి దేవుని మాట అనేటటువంటి అగ్నిగా మనకు ఉపయోగపడతా ఉంది. అలాగే అది ప్రతీకారానికి సూచనగా మనకి ఉంది. అంతేకాదు ఇది మన పరీక్షకు కూడా ఈ అగ్ని ఎంతో మన సూచనగా కనిపిస్తా ఉంది. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుతున్నట్లయితే, మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం దయచేసి చదువుకుందాం. వెండిని శోధించి నిర్మలము చేడు చేయువాడైనట్టు లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములు నిర్మూలము చేయ రీతిని ఆయన వారిని నిర్మలులను చేయును ఆయన. తర్వాత 1వ పత్రిక పేతురు 1వ పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. 7వ వచనం చదవండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన, చాలు, నశించిపోతున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన ఏమవుతుందట, అది శుద్ధి పరచబడుతుంది. ఇక్కడ మనం 4 విషయంగా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అర్థమవుతుందమ్మా? ఫస్ట్ ఏంటి చెప్పండి? ఫస్ట్ ఏంటి? మాలిన్యమును కడిగి వేసి శుద్ధి చేస్తుంది. రెండవది ఏంటి? ఆ దేవుని మాటగా మనల్ని బ్రతికిస్తుంది. మూడవది ఏంటి? అది ప్రతీకారానికి సూచనగా ఉంది. నాలుగవది ఏంటి అంటే ఇది పరీక్షకు సూచనగా మనం చూడగలుగుతున్నాం. అంటే ఇది పరీక్ష. ఒక మనిషిని లేక విశ్వాసిని దేవుడు పరీక్షిస్తాడు. ఆయన ఏ విధంగా పరీక్షిస్తాడు అమ్మా? ఏ విధంగా పరీక్షిస్తాడంటే ఆయన కొన్ని శోధనలను మన మీదకి అనుమతిస్తాడు. దేవుడు పరీక్షించడం అంటే ఆయన కొన్ని శోధనలను మన మీదకి అనుమతిస్తాడు. దీనికి ఉదాహరణగా యోబు గారు మనకి బాగా తెలుసు. యోబు గారిని ఏ విధంగా పరీక్షించాడు దేవుడు అంటే ఆస్తి అంతా పోయేలాగా జరిగింది. తనకున్న ఆస్తి మొత్తం పోయింది. రెండవది, తనకున్నటువంటి చెప్పాలి కొడుకులు కూతుర్లు మొత్తం చనిపోయారు. రెండవ శోధన. మూడవ శోధన, యోబు యొక్క శరీరం మీదే బాధాకరమైన పుండ్లు వచ్చాయి, భరించరాని ఆ బాధ. ఈ 3 విధాలుగా కూడా దేవుడు అనుమతించాడు. శోధన పెట్టింది ఎవరు? అక్కడ గుర్తు పెట్టుకోవాలి మనం. దేవుడు శోధించాడు కాదు, శోధన పెట్టింది మాత్రం అపవాది, ఆ శోధనకు అనుమతించింది మాత్రం ఆయనే. కారణం ఏంటంటే ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు, మన విశ్వాసము పరీక్షిస్తూ ఉన్నాడు. అందుకని అక్కడ తనకు కలిగినటువంటి ఆ పరీక్ష భయంకరమైనటువంటి శోధన. ఆ శోధనలే అగ్నితో సమానం. ఆ వచ్చిన శోధనలు ఏవైతే ఉన్నాయో అవేంటండి? అగ్నితో సమానం. కానీ అక్కడ మలినాలను శుద్ధి చేయడానికి వాడేటటువంటి అగ్ని వేరు. కానీ ప్రియులారా, శుద్ధ సువర్ణము అది మరింతగా మహిమగలగా మార్చబడడానికి చేసేటటువంటి అగ్ని
అది పరీక్ష అని మనకి బైబిల్ జ్ఞాపకం చేస్తున్నాడు. అగ్ని వలన ఏ విధంగా అయితే ప్రియులారా నశించిపో సూర్యుడు అగ్ని వలన పరీక్ష పడుచున్నది, అదే విధంగా దాని కంటే అమూల్యమైనది మీ విశ్వాసం. దానికంటే అమూల్యమైనది మీ విశ్వాసం. అంటే దేవుడు మనకు అనుమతించేటటువంటి శోధనలు ఏ విధమైన శోధనలైనా మనము నిలబడాలి, తట్టుకోవాలి, ఓర్చుకోవాలి, భరించాలి. అలాగా మనం భరించగలిగినప్పుడు ఏమవుతాము అంటే మన విశ్వాసంలో స్థిరంగా ఉంటున్నట్టు అర్థం. మనము దేవుని మీద నిందలు వేయకూడదు, లేకపోతే మన విశ్వాసం తగ్గిపోకూడదు, మన ప్రార్థన తగ్గిపోకూడదు, మన దేవుని మీద ఆసక్తి తగ్గిపోకూడదు. శోధనలు ఎక్కువ వచ్చే కొద్ది మనం ఏం చేయాలి అని అంటే మనము భరించాలి. మన విశ్వాసం పెరగాలి. ఒక రోజున ఎవరి గాలి సూర్యుడు ఇద్దరు మాట్లాడుకున్నారట. నేను గొప్ప, నువ్వు గొప్ప అని ఇద్దరు మాట్లాడుకున్నారట. ఎవరు? గాలి, సూర్యుడు. అప్పుడు గాలి నేనే గొప్ప, చూడు కోటేసుకున్నటువంటి వ్యక్తిని నేను కోటు తీసేసేలాగా చేస్తాను అన్నాడట గాలి. అప్పుడు సూర్యుడు అన్నాడట, ఆ కోటు తీసేలాగా నేను చేస్తాను అని అన్నాడట సూర్యుడు. ఏమండి? అప్పుడు రెండిట్లో మొదటి గాలి ఏం చేశాడంటే బలమైన గాలి వేస్తుంటే ఈ కోట్ వేసుకున్నటువంటి వ్యక్తి కోటుని గట్టిగా పట్టుకుంటున్నాడట, గాలికి ఎగిరిపోద్దేమో అని. అప్పుడు గాలి ఇంకా కొంచెం పెరిగిందట. గాలి ఇంకా పెరిగే కొద్ది ఇతను ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. గాలి ఎంత ఎక్కువ అవుతుందో అంత గట్టిగా పట్టుకున్నాడు. ఇప్పుడు ఓడిపోయారు కదా. ఇప్పుడు సూర్యుడు అంటాడట, ఇప్పుడు చూడు ఆ కోటు తీయించేస్తాను అని సూర్యుడు తన యొక్క వేడిని పెంచాడట. భరిస్తాడా? ఇక వెంటనే తీసి, అంటే అగ్నికి అంత శక్తి ఉంది. అంటే ఈరోజు ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, ప్రియ దేవుని బిడ్డలారా, పరీక్షకు నిలబడాలి, ఓర్చుకోవాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడట? మనల్ని మహిమగా మారుస్తాడట. చూడండి, దానికి మన శోధనలు చేత పరీక్షకు నిలిచినదే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అంటే ఇప్పుడు మనకి శోధనలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు మనకు వచ్చినా మనం నిలబడితే ఆయన వస్తారు కదా. యేసయ్య వచ్చినప్పుడు మనకేమవుతుందంటే ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు కలుగుతుందట, మనకి మహిమ కలుగుతుందట, మనకి ఘనత కలగడానికి కారణం అంట. మెప్పు, మహిమ, ఘనత కలగడానికి కారణం ఏంటంటే మనము దేవుని శోధనలన్నిటికీ కూడా భరించుకొని ఓర్చుకొని నిలబడినప్పుడు. కాబట్టి ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకున్నాం, పరిశుద్ధాత్మ చేత నింపబడడానికి దేవుని అడుగుదాం. దేవా, నీ ఆత్మతో నన్ను నింపండి, నీ ఆత్మతో నన్ను నింపి నాలోని ప్రతి విధమైన మలినాలన్నింటినీ కూడా దహించి వేయండి, కడిగి వేయండి. నన్ను శుద్ధ సువర్ణము వలె నన్ను తయారు చేయమని దేవుని అడగా. అలాగే మీ వాక్యాన్ని నేను వినడం మాత్రమే కాదు, ఆ వాక్యాన్ని నా హృదయంలో పదిలం చేసుకుంటాను. నేను వాక్యానుసారంగా నేను జీవిస్తాను ప్రభా. నీ వాక్యం అనే అగ్ని చేత నాయన నా హృదయం కట్టిన హృదయాన్ని, ఆ కట్టిన హృదయం అనే బండను పగలగొట్టండి. నాకు మాంసపు హృదయాన్ని దయచేయండి ప్రభా అని దేవుని అడుగుదాం. అంతేకాదు ప్రియులారా, మనము దేవా నువ్వు పెట్టే ప్రతి పరీక్షకు నేను నిలబడడానికి నా విశ్వాసం అధికం చేయండి, నన్ను ఇంకా బలపరచండి. నీకోసం నేను సాక్షిగా ఉండడానికి, నీ ప్రత్యక్షతలో నేను నిలబడడానికి కావలసినటువంటి శక్తి నాకు దయచేయమని దేవుని అడుగుదాం. తల్లి ఉంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థనలో ఏకీభవించండి. కొద్ది నిమిషాలు వినిన మాటలు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేద్దాం. ప్రియ తల్లి, సోదరి, అగ్ని అది మనకి దహించి వేసేస్తుంది. ఒకవేళ దేవునికి లోబడలేదా, నువ్వు దేవుని పట్టించుకోలేదా, లెక్కలేని జీవితం ఒకవేళ మనం జీవిస్తున్నామా, జాగ్రత్త. అగ్నితో చెలగాటమాడుతున్నట్లే. అగ్ని ఆరదు, పురుగు చవ్వదు. ఆయన కోపాగ్నికి గురి కాకుండా ఆయనకు లోబడి జీవించుదాం. ఆయన మాట అగ్ని లాంటిది,
ఎంత కఠిన హృదయమునైనా బద్దలు కొట్టగలిగినటువంటి ఆ స్థితి లాంటిది ఆయన మాట. ప్రార్థన చేద్దామా? ప్రార్థనలో ఏకీభవించుదామా? కొద్ది నిమిషాలు. ఇదిగో దేవా నా హృదయం, ఇదిగో దేవా నా మనసు, ఇదిగో దేవా ఈ దేహం నీ అగ్నితో కాచుమా, పరిశుద్ధ అగ్నితో కాచుమా, నీ అగ్నితో కాచుమా, పరిశుద్ధ అగ్నితో కాచుమా. పనికిరాని తీగలున్నవి ఫలమివ్వా అంటుచున్నవి, ఫలించే ఆశ నాకుంది, నీ అగ్నితో కాచుమా, పరిశుద్ధ అగ్నితో కాచుమా. పరిశుద్ధుడైన దేవానికి వందనాలు. నీ ఆత్మ అగ్నితో పోల్చబడినది. నేను అగ్ని మాకు మలినాలను కడిగిస్తుంది, మమ్మల్ని శుద్ధులుగా చేస్తుంది. దేవాగ్ని నాయన మమ్మల్ని బ్రతికిస్తుంది, అలాగే నీ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది. అగ్ని నాయన తండ్రి మమ్మల్ని పరీక్షిస్తున్నట్లుగా, మాకు మెప్పును మహిమయు తీసుకొస్తున్నట్లుగా దేవా నాయన మీ కొరకు మేము నాయన తండ్రి భరించుటకు ఓర్చుటకు మీ ఆత్మ మాకు ధైర్యాన్ని, మాకు కావలసిన ఓర్పు శక్తిని ఇస్తుంది. ఆత్మ చేత ప్రతి బిడ్డను నింపండి నాయన తండ్రి. నీ అగ్నికి, నీ ఉగ్రతాగ్నికి మేము గురి కాకుండా ప్రతి బిడ్డ నీకు లోబడి నీ అడుగు జాడలో జీవించటకు సహాయం చేయమని, ఈ వాక్యము అందరి హృదయాలలో ఫలింపచేయమని యేసయ్య నామమున వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.